బాగా ఆలకించండి. మన జీవితంలో దేవుని ఎరిగాను అనుకున్నాక గొప్ప కార్యాలు నీ ద్వారా ఎందుకు జరగటంలా? నీకు దేవుడు స్వస్థవరం ఇస్తే బాగు చేయటం కాదు, అసలు నీ జీవితమే అద్భుతం, నీ సాక్ష్యమే అద్భుతం, నీవు చేసే ప్రార్థనే అద్భుతం, నీవు చెల్లించే స్తుతే అద్భుతం. తమ దేవుని ఎరిగిన వారు శక్తి కలిగి గొప్ప కార్యాలు చేస్తారు. అందరూ ఆమేన్ అనాలి. అంటే ఇప్పుడు నీ ద్వారా కార్యాలు జరుగుతాయా, జరగవా? జరగవు అనే డౌట్ ఉన్న వాళ్ళు ఉంటే మంచిది. జరుగుతాయి అన్నవాడు చేయెత్తుతారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. మనల్ని పుట్టించిన తర్వాత ఆయన మనల్ని బానిసగా పెట్టలా, ఆయన వలె స్వేచ్ఛ కలిగి ఉండడానికి పిలిచాడు. ఆయన ఎవరో తెలుసా? మనల్ని స్వాతంత్రానికి నడిపించాక నేను చేసిన కార్యాల కంటే మీరు మరిన్ని గొప్ప కార్యాలు చేస్తారు. బైబిల్లో రాసిన మాటేగా, దేవుడు అన్నమాట అది. ఏమోలే ప్రభు అని మేము ఎక్కడ చేస్తాం, కానీ నువ్వే చేసుకుంటా ఉండు, నీ వెనక చప్పడ కొడతావు అనబాకండి. మీ ద్వారా కార్యాలు జరుగునగాక. వాళ్ళ జీవితాలు ఎన్ని కార్యాలు చవిచూశారు, చేశారు. దేవుని ఎరిగానని నేను చెబుతున్నాగా, ఒక్క కార్యం జరిగిందా? దేవుని ఎరుగుదనని చెప్పాక ఒక కార్యం, కేవలం స్వస్థత అద్భుతాల గురించే కాదు, అది జరుగుతాయి. నాస్తికుడికి జరుగుతాయి, ఆ మన్ను నమ్మిన వాళ్ళకు కూడా కార్యాలు జరుగుతాయి. కానీ నీలో జరగవలసిన అద్భుతమైన కార్యాలు ఏమిటో తెలుసా? ప్రజలు నీ వెలుగు చూచుదురుగాక.